కొన్నిసార్లు మనం ఇతరుల మీద చూపే ప్రేమ హద్దులు దాటుతుంది. మరి అప్పుడేం జరుగుతుందో చూద్దాం. అసలు అతిగా ప్రేమించడం అంటూ ఉంటుందా? దీనికి సమాధానం మనకు బాచ్ఫ్లవర్ రెమెడీస్లో దొరుకుతుంది. ఈ కేటగిరీలో 5 ముఖ్యమైన భావోద్వేగాలున్నాయి. వాటిని ఎలా సానుకూలంగా మార్చుకోవచ్చో చూద్దాం. సరే, మొదటగా ప్రేమను కోరుకోవడం, నిజంగా ప్రేమను ఇవ్వడం, వీటి మధ్య తేడా ఏంటి? చికోరితో మొదలుపెడదాం. చికోరీ అనేది ఒక రకమైన పట్టుదలగల ప్రేమను సూచిస్తుంది. అంటే స్వార్థంతో కూడిన ప్రేమ అన్నమాట. సో ఇక్కడ ప్రయాణం ఏంటంటే, స్వార్థపూరిత ప్రేమ నుంచి ఎలాంటి షరతులు లేని ప్రేమ వైపు వెళ్లడం. అతిగా ప్రొటెక్ట్ చేయడం, ప్రతిదీ తమకే కావాలనుకోవడం, ఇవన్నీ చికోరీ మనస్తత్వానికి కొన్ని సంకేతాలు. అంటే ఇతరులను కంట్రోల్ చెయ్యాలనే కోరిక నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేమను పంచడం. ఓకే, ఇప్పుడు తీవ్రత, నియంత్రణ, ఈ 2 భావోద్వేగాల గురించి చూద్దాం. నిర్వైన్, ఇది అతి ఉత్సాహానికి సంబంధించింది. అంటే తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం. ఇక్కడ జరిగే మార్పేంటంటే ఆ తీవ్రమైన శక్తిని సమతుల్యంగా, ప్రశాంతంగా మార్చడం. వీరి నమ్మకాలు చాలా బలంగా ఉంటాయి, కాని ఈ అతి ఉత్సాహం వల్ల మానసికంగా అలసిపోతారు. ఇక వైన్ విషయానికి వస్తే, ఇది నియంత్రణ లేదా ఆధిపత్యం చూపించే కోరికను సూచిస్తుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆధిపత్యం కాస్త స్ఫూర్తినిచ్చే నాయకత్వంగా మారుతుంది. అంటే ఇతరులను కంట్రోల్ చేయాలనే బలమైన కోరిక. వీళ్లలో సహనం చాలా తక్కువగా ఉంటుంది. ఇక మన చివరి జంట తీర్పు, మొండితనం, ఈ రెండిటిని చూద్దాం. బీచ్, ఇది ఇతరులను తరచుగా విమర్శించేవాళ్లకి లేదా వాళ్లపట్ల అసహనంగా ఉండేవాళ్లకి సంబంధించింది. ఇది విమర్శ నుంచి సానుభూతి, అవగాహన వైపు మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది. అంటే ఇతరులు తమ అంచనాలకు తగ్గట్టు లేనప్పుడు వీళ్లకి నిరాశ కలుగుతుంది. ఇక చివరిది రాక్ వాటర్. ఇది మనమీద మనం పెట్టుకునే కఠినమైన నియమాలకు సంబంధించింది. ఇక్కడ మార్పు ఏంటంటే, మనల్ని మనం కఠినంగా శిక్షించుకోవడం మానేసి మనపై మనం కరుణ చూపించడం. వీళ్ళు తమ వ్యక్తిగత నమ్మకాలు, పద్ధతుల విషయంలో చాలా కఠినంగా ఉంటారు. కాబట్టి వీటన్నింటి సారాంశం ఒకటే: మన సంబంధాలలో ఒక సమతుల్యతను కనుక్కోవడం. ఈ టేబుల్ చూస్తే ప్రతి రెమెడీ మన భావోద్వేగ ప్రయాణంలో ఎలా సహాయపడుతుందో క్లుప్తంగా తెలుస్తుంది. చివరిగా ఒక ఆలోచన: జీవితంలో కాస్తంత సరళత మన శ్రేయస్సును ఎక్కడ మెరుగుపరుస్తుంది?